ఇప్పుడు మనతో పాటు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు సాగర్ గారు, బడ్జెట్ కేటాయింపులు అనేవి జరిగినాయి. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి పేదల అభివృద్ధి కోసం, మన దేశంలో ఉన్నటువంటి మన దేశ అభివృద్ధి కోసం. అయితే ఈ బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నాయి? వాస్తవంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచుతారని అనుకున్నాం. పార్లమెంటు ఎన్నికలలో మూడోసారి ఎన్నికలలో 5 రాష్ట్రాలలో రైతాంగము గుణపాఠాన్ని చెప్పారు మోడీ ప్రభుత్వానికి. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో దాన్ని చూసైనా గుణపాఠాన్ని తీసుకొని వ్యవసాయ రంగానికి నిధులు పెంచుతారని అన్నారు. కానీ ఎరువులకు కోత విధించారు, వ్యవసాయ రంగానికి కోత విధించారు. ఈ రోజు కనీస మద్దతు ధరల చట్టానికి సంబంధించిన ప్రతిపాదన లేదు, ధరల స్థిరీకరణ నిధి కేటాయింపు చేయలేదు. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఏటా 10,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. వాటిని ఆపడానికి రుణ మాఫీ గాని, రుణ విమోచన చట్టం గాని చేయలేదు. ఇవి ఏవి చేయకపోగా వ్యవసాయ రంగంలో పరిశోధనలు ఏవైతున్నాయో ఆ పరిశోధనల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే దానికోసం, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే దానికోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఇలాగే ప్రైవేట్ పరం చేస్తే వ్యవసాయ రంగాన్ని ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? వాస్తవంగా అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. 52% మంది ఈ రోజుకి ఉపాధి చూపిస్తున్నారు. కరోనా తర్వాత 6 కోట్ల మందికి పైగా రివర్స్ వలసలు వచ్చారు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చారు. ఇంత మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగానికి నిధులలో కోత పెడితే ఈ రోజు వ్యవసాయ రంగమే గనక దెబ్బతింటే ఉపాధి దెబ్బతింటది, నిరుద్యోగం పెరుగుతుంది. మరోవైపు జనాభా పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో మొదటి స్థానంలోకి వెళ్ళిపోయినాం. ఉత్పాదకత పెరగాలి. ఉత్పాదకత పెరగాలంటే ఎరువులు అందుబాటులో ఉండాలి, విత్తనాలు అందుబాటులో ఉండాలి. ఎరువులు, విత్తనాలు రెండింటినీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడతాం. రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి ఏ సబ్సిడీ, రాయితీలు అన్నింటినీ కోత పెడుతున్నారు. అంటే ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి కాలంలో ఆహార సంక్షోభం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆకలి చావులు, గతంలో ఆకలి చావులు ఉన్నాయి. ఇప్పుడు ఇదే రకమైనటువంటి వైఖరితో ఉంటే గనక ఆకలి చావులు, ఆహార కొరత కూడా ఏర్పడుతుంది. శ్రీలంకలో ఏ రకమైనటువంటి పరిణామాలు జరిగినాయో ఆహార సంక్షోభం వచ్చి ఆ రకమైనటువంటి పరిణామాలు దేశంలో సంభవించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకనే ఈ సబ్సిడీల కోత ఏదైతుందో దాన్ని సవరణ చేయాలని చెప్పి ఇప్పుడు మేమందరం అడుగుతాం. అయితే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పుడు మన మద్దతు ధర కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి పంజాబ్, హర్యానా ఈ దేశాల్లో నిరసనలు చేసిండ్రు. దల్లే వాళ్ళకి సంబంధించి కూడా మీరు నెలల తరబడి నిరసన దీక్షలు చేసిండ్రు. అట్లాంటి టైంలో ఈ బడ్జెట్ కి సంబంధించి కూడా కేటాయింపులు జరగలేదంటారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? వాస్తవంగా ఒకవైపు కేటాయింపులు చేయకపోగా ఆ రోజు పోరాట ఫలితంగా రద్దు చేసినటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఏవైతున్నాయో, మార్కెట్ల చట్టం ఏదైతుందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించే దానికోసం ఒక ముసాయిదాన్ని విడుదల చేసింది ప్రభుత్వం. అంటే వ్యవసాయ మార్కెట్లు, పంటల కొనుగోలుని కూడా ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు ఆ కొనుగోలుని కూడా ఆపి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే దానికోసం ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరలు కూడా అమలు కాకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే దీన్ని మార్చాలి. లేకపోతే గనక ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో ఏ రకంగానైతే మళ్ళీ పోరాటం ప్రారంభమైందో దేశవ్యాప్తంగా కూడా ఆ రకమైనటువంటి పోరాటాలు ప్రారంభమైతే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి రైతాంగం సన్నద్ధమవుతుంది. అయితే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది, అది సవరణలు జరగాలి అని చెప్పేసి మీరు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ కూడా జరగబోతుంది ఇంకో 15-20 రోజుల్లో. దానికి సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తారు? వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించి రుణమాఫీ ఉంది. రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికీ 21,000 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 10,000 కోట్లు రిలీజ్ కాల. అందువల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. మరోవైపు రైతు భరోసాని గత ప్రభుత్వం పంటకు ఎకరానికి 5,000 ఇచ్చింది. మేము 7,500 ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చాం. ఇప్పుడు 6,000 ఇస్తామనేటువంటిది నిర్ణయం చేశారు. ఇప్పుడు 2 ఎకరాల లోపు వాళ్ళకు నిన్నటి దాకా ఖాతాల్లో వేస్తున్నాం. దాంట్లో కూడా కోత పెడితే కనుక దాని మీద కూడా తిరుగుబాటు ఉంటుంది. దాంతో పాటు వాళ్ళ 6 పంటలకు బోనస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. వరికి, జొన్నలకు, పత్తికి, కందులకు, మొక్కజొన్నలకు, వీటన్నిటికి ప్రకటించారు. కానీ ఇప్పుడు కేవలం వరికి మాత్రమే, అందులో సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తున్నాం. వీటికి బడ్జెట్ లో కేటాయింపులు చేస్తే 6 పంటలకు బోనస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది చేయాలి.
తర్వాత 4 పంటలు, ఒకటి చెరుకు, పసుపు, మిర్చి, అదే రకంగా ఎర్రజొన్న. వీటికి సంబంధించి మద్దతు ధర మేమే నిర్ణయించి అమలు చేస్తాం. మార్కెట్ లో అమలు కాకపోతే వీళ్ళు ఇవ్వాలి. ఒకవేళ మార్కెట్ లో 15,000 మిర్చికి అన్నారు, 12,000 మార్కెట్ లో వస్తే 3,000 వీళ్ళు జమ చేయాలి. దానికి వీళ్ళు కేటాయింపు చేయాలి. ఆ కేటాయింపులన్నీ చేసే దానికోసం ప్రయత్నం చేస్తేనేమో మంచిది. లేకపోతే కనుక ఖచ్చితంగా ఆ అంశాల మీద కూడా రాబోయేటువంటి కాలంలో ఆందోళన పోరాటాలకు సన్నద్ధం అవుతారు. రైట్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.